యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన సూచక్రియలు దేవుడు మన వచ్చిన చేస్తున్నాడు. అవునా కాదన్నా? నీ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తుంటాడు కదా. ఇక అది ఎవ్వరు చేయరు అనుకున్న టైంలో కూడా దేవుడు చేశాడు. అవునా కాదా? మనందరూ జీవితంలో దేవుడు చేశాడు. కానీ ఆ కార్యాలని నువ్వు ఇతరులకి వివరిస్తున్నావా? ప్రేమ దేవుని మీద ఆయన కార్యాలు ఎలాంటి అంటే మనం చాలా 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 బాధపడిపోతూ ఉంటాం, ఒక్కరు కుమిలిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎవరు చెప్పినా సహాయం చేసే వాళ్ళు లేక చాలా కృంగిపోయిన స్థితిలో మనం ఉంటాం. ఆ పరిస్థితుల్లో నీ బాధని ఎవరు చూస్తారంట? ఆయన చూసి చాలా సార్లు మీ జీవితంలో దేవుడి కార్యం చేశాడు కదా. చాలా సార్లు ఒకసారి బ్యాంక్ రిమైండ్ చేసుకుంటే, మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో. ఒకసారి మనం ఏం చేస్తాంటే, ప్రభా ఈ కార్యం జరిగితే నేను ప్రతి ఆదివారం ఈ చర్చికి వస్తాను, మానపోవని వస్తాను ఇక్కడ ప్రామిస్ చేస్తాను. కొంతమంది ప్రభా ఈ కార్యం చేస్తే నీకు అందిస్తా, ఇది చేస్తా అని చెప్తా ఉంటాం. ఒక్కసారి నా జీవితం ఈ కార్యం చేయాలి మన బతిలాడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అవునా కదా? చాలా సార్లు మనం అలా దేవుని బతిమలాడుకొని, ప్రభా ఈ కార్యం చేస్తే నీకు కృతజ్ఞతగా నేను ఉంటానయ్యా, కృతజ్ఞతలుగా నేను ఉంటానని చెప్పి మనం చాలా సార్లు అనుకుని ఉంటాం కదా. ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దేవుని మీద. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ప్రేమ దేవుని బిడ్డ, ఆయన కార్యాలు ఎలాంటివంటే మన చెవుకి వినపడవు, మన మనసు గోచర కార్యాలు దేవుడు చేస్తాడు, మన కంటికి కూడా కనపడవు. అంటే అలాంటి కార్యాలు దేవుడు మన మధ్యన చేస్తాడు. ఆయన కార్యాలు ఏదో జలం వస్తే తగ్గిపోవటం, లేదా జ్వరం వస్తే తగ్గిపోవటం ఇవి కాదు. నువ్వు బాగా స్ట్రెస్ లో, నువ్వు బాగా ప్రాబ్లమ్స్ లో ఉండి అప్పుడు చేస్తాడు చూసావా, అవి దేవుని కార్యాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు మన మధ్యన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు దేవుడు మన మధ్యన చేస్తున్నాడు. మరి ఇవన్నీ నువ్వు వివరిస్తున్నావా ప్రేమ దేవుని మీద? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, కార్యాలు చేశాడు, మన జీవితంలో చాలా చాలా హెల్ప్ చేశాడు దేవుడు. మరి అలాంటి దేవుని గురించి, నీకు చేసిన ఈ సహాయాల గురించి నువ్వు ఇతరులకి చెప్తున్నావా? ఇతరులకి నా దేవుడు నా పక్షాన ఈ కార్యం చేశాడు అని నువ్వు ఎవరికైనా వివరిస్తున్నావా ప్రేమ దేవుని మీద? అలా వివరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అడగగానే మళ్ళీ ఎక్కడనే కార్యం చేస్తాడు. నువ్వు చేసిన కార్యం దాచిపెట్టుకుంటే ఇంక చేయడు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే కార్యం నువ్వు ఇతరులకు పంచుకో. ఇతరులకు నువ్వు చెబితే దేవునికి సాక్షార్థమే, ఆయన నామం మహిమార్థమే. ఆ దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ పక్షాన దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం, ఆ విశ్వాసం పెరిగిద్ది. వింటా ఉంటే విశ్వాసము అంతకంతకు పెరుగుతానే. కాబట్టి నువ్వు వింటున్నావు, నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. నీ నోటితో నువ్వు కూడా ఇతరులకు చెప్తే వాళ్ళు వింటే ఏమైందంట? విశ్వాసం వచ్చింది. నా దేవుడు ఇలాంటి కార్యం నా జీవితంలో కూడా చేస్తే బాగుండు అని ఇతరులు కూడా నువ్వు ఎవరికైతే చెప్తావు వాళ్ళు ఆ ప్రకారంగా అనుకుంటా ఉంటాడు. ప్రేమ దేవునికి ఆయన కార్యాలు చేస్తున్నాడు కదా, ఆయనకి కృతజ్ఞతగా నువ్వు ఇతరులకి ఆ కార్యాలు నువ్వు వివరిస్తున్నావా, చెప్తున్నావా ప్రేమ దేవుని మీద? సరే జ్ఞాపకం చెప్పాలా? చెప్పకపోతే ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి తెలుసా? నా జీవితంలో నా దేవుడు ఈ సంస్థ కార్యం చేశాడు, నా దేవుడు నా జీవితంలో ఈ సహాయం చేశాడు, లేకపోతే పెద్ద మిరాకిల్ దేవుడు నా జీవితంలో చేశాడు. ఇవన్నీ నువ్వు ఇతరులకి వివరించాలి. నీకు చేసిన కార్యం నీలోనే దాచుకుంటే అది ఏమి ప్రయోజనం లేదు. నువ్వు ఇతరులకి షేర్ చేయాలి, ఇతరులకు నువ్వు పంచాలి. అలా పంచితేనే చక్కగా దేవుని కార్యాలు విస్తరిస్తే వినటం వలన వాళ్ళకు కూడా ఏమైందంట?
విశ్వాసం పెరిగిపోయి వాళ్ళకు కూడా దేవుని మీద అధికంగా ప్రేమ విశ్వాసం పెరిగిపోయి కేవలం నీ సాక్ష్యం నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పబట్టే అవన్నీ కూడా జరిగితే హల్లెలూయా. ఈ రోజు నుంచి అదే విధంగా మనం చెప్పాలి. అదే విధంగా నువ్వు కూడా నీ జీవితంలో చేసిన కార్యాలన్నీ దాచుకోకుండా చేసినవన్నీ ఓపెన్గా నువ్వు దేవుని దగ్గర చెప్తే చక్కగా దేవునికి మహిమ. అలాగే నీ జీవితంలో ఏలేదో తెలుసా, ఇంకా దేవుడి కార్యాలు చేస్తావు. బికాస్ నువ్వు ఇంకా చెప్తావు ఇతరులకి, నువ్వు ఇంకా ఇతరులు షేర్ చేస్తావు, ఆయన గురించి నువ్వు స్ప్రెడ్ చేస్తావు. కాబట్టి నువ్వు ఒక సువార్తను అందించినట్టే. అలా చెబితే చక్కగా ఇతరులు కూడా దేవుళ్ళకి వచ్చే ఉంటారు. ప్రేమ దేవుని కూడా హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యాలను వివరించాలంట. చూద్దాం ఒకసారి. మొదట దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేయమంటాడంట? జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక్రియలు, ఆయన అద్భుతాలు, ఇవన్నీ ఏం చేయాలంట? జ్ఞాపకం రిమెంబర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నువ్వు కృంగిపోయిన వేళలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో నువ్వు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, ఇప్పుడున్న ఈ బాధలో ఈ శ్రమలో నీకేమొస్తుందంట? ధైర్యం చేస్తుంది. ప్రేమ దేవుడుగా దేవుడు నన్ను మనం స్వస్థపరిచాడు కాబట్టి ఇప్పుడున్న ఈ శ్రమ నుంచి కూడా దేవుడు నన్ను దాటేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలంట? ఒకసారి నువ్వు రిమెంబర్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అలా జ్ఞాపకం చేసుకుంటే చక్కగా దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు ఒక ధైర్యం వస్తుంది. దేవుడి కార్యం చేస్తాడు, ఇక రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడని నీకంటూ ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ప్రేమ దేవుడు. అందుకనే దేవుడు ఏమన్నంటే, నేను ఎన్నో కార్యాలు మీ జీవితంలో చేశా, అవన్నీ ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్. అవన్నీ కూడా రిమెంబర్ చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు కూడా ఇప్పుడున్న బాధల సమస్య నుంచి ఒక ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనం తట్టుకోలేని బాధ వచ్చింది, వాటి నుంచి దేవుడు విడిపించాడు. మళ్ళీ ఏమన్నా బాధ వచ్చింది, అది కూడా విడిపిస్తాడా? విడిపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? పాత ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవా, నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు పడుతున్న స్ట్రగుల్ నుంచి కూడా నన్ను విడిపించండి అయ్యా. నన్ను ప్రార్థన చేసుకుంటే దేవుడు చక్కగా నీకు విడుదలస్తాడు. ప్రేమ దేవుడు హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అవి ఎలాంటివంటే అవి ఊహించలేనివి. మన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలన్నీ నువ్వు మర్చిపోవద్దు. దయచేసి ప్రేమ దేవుడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనం నీ దేశమందు నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను. చాలు. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుతో ఒక మాట చెప్తున్నాడు, నేను చెప్పింది విను, వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తా. అవునా కదా? ఒకసారి చదువుదామా. నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఎవరు తోడుంటే మనకు ఆశీర్వాదం? దేవుడు అంటే మన చుట్టాలో, మన స్నేహితులు,
లేకపోతే మన బంధువులు ఎవరో మనకు తోడుగా ఉన్న మనకి బ్లెస్సింగ్స్ రావు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుంది. ఇస్సాకు పాపం చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడమాకు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నేను చేస్తా, నేను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడుగా చూద్దాం ఒకసారి. అదే 26 12 వచ్చిన చదువుతున్నాం. విత్తనము వేసి ఆ సంవత్సరము యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంట? గొప్పవాడు అంటే ఆయన తోడుగా ఉండబట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రేమ దేవుడు అందుకనే ఏం చేశాడంట? 100 ఆయన్ని ఆశీర్వదించాడు. 1% లేదా 10%, 20% కాదు, 100% దేవుడు ఆయన్ని ఆశీర్వదించేశాడు. ప్రేమ దేవుడు కేవలం అది ఆయన తోడుగా ఉండబట్టే, ఆ తోడుగా ఉండబట్టే దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. 100 ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన పొలమేని లేకపోతే పశువులు ఏమైనప్పటికీ అవన్నీ కూడా ఎలాగవుతున్నాయి అంట? 100 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇవాళ పొలం వేస్తే సగం నాశనం అయిపోతూ, లేక ఫుల్గా నాశనం అయిపోతూ, వాటి మాకు కాపలంగా ముందులు కొట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు కాపలం కూడా ఉండవు సరలా. ఆయన ఆశీర్వదిస్తా అని చెప్పాడు కదా, నువ్వు ఏం చేయవసరలా, జస్ట్ పొలం అలా వేసి వచ్చే దేవుడు ఏం చేస్తాడంట? 100 ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడుగా ఇక్కడ ఇస్సాకును కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా ఉంటా. కాబట్టి ఆయన దేనికి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉన్నాడు, దేవుడితో నడిచాడు, దేవుడితో ఉన్నాడు. కాబట్టి ఇస్సాకుని దేవుడు 100 ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే, నువ్వు కూడా ఫుల్గా బ్లెస్ అవ్వాలి, ఎవరి వైపు చూడకుండా నువ్వు ఉండాలనంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ప్రేమ దేవుడు అలా తోడుగా ఉండాలంటే నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఆశీర్వాదం, నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఆరోగ్యం ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను 100 దేవుడు బ్లెస్ చేసేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు దేవుడు. దేవుడు ఏం చేశాడంట? 100 గొప్పవాడు అయిపోయాడంట. ఆయన అంచెలంచెలుగా దేవుడు గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి, ఆయన కార్యాలు నువ్వు వివరిస్తే ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన కార్యం నీలోనే నువ్వు పెట్టుకుని ఉన్నావు అనుకో, మరి ఇతరులకి సువార్త గలరు, ఇతరులు మారరు. అలాగే దేవుడు ఇంకా నీ జీవితంలో కార్యం చేయటం కూడా ఒకసారి దేవుడు చేస్తే దాన్ని నువ్వు వివరించి చక్కగా అది నువ్వు ఇతరులు చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి నా దేవుడు నువ్వు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తే నువ్వు వివరించగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను 100 దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. చదువుతాము పరమలోచనం కూడా. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఫిలిష్తీయులు తన వ్యతిరేకమైన ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఉన్న దేశం వాళ్ళు ఏమయ్యారంట? ఇస్సాకును చూసి అసూయ పడ్డారంట. అంతకంతకు స్లోగా మనం చూస్తా ఉండగానే అలాగే ఎదిగిపోతా ఉంటారు కొంతమంది. మనం చూస్తా ఉంటాం, మనం ఎట్లాగే ఉంటాం, కానీ వాళ్ళు ఏమవుతారంట? మెల్లిగా బ్లెస్ అయిపోతారు. ఒకే వేరే ఇంట్లో కూడా అలాగే నమ్మసం పెడితే ఏమైపోయాడంట? విత్-ఇన్ 3 months, ఒక 3 నెలల్లోనే ఏమైపోయాడంట ఆయన? అసలు అంతకంతకు ఆయన ఆశ్చర్య. దావీదుకి ఏమైపోయిందంట? భయమేసింది. ఏంట్రా బాబు ఎంత ఆశీర్వదించబడుతున్నాడు, ఎంత గొప్ప అయిపోతున్నాడు ఏంటి అని చెప్పి వెంటనే ఆ మందసాన్ని తీసుకొని ఉంచుకొని పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు
దేవుడు నీకు తోడుగా ఉంటే ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా క్రమక్రమేణా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నా పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది అని అనుకోమాకండి. నువ్వు దేవుని కార్యాలు వివరించగలిగితే, దేవుడు నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో కూడా 100 ఆశీర్వాదాన్ని దేవుడు నీ జాబ్ను ఆశీర్వదిస్తాడు, నీ పొలాన్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే నీ బిజినెస్ ఆశీర్వదిస్తాడు. ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆయన బ్లెస్ చేయకపోతే మనం ఎదగడానికి ఎదగలేము. కంపల్సరిగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఆశీర్వదిస్తేనే కానీ మనం ఆశీర్వదించబడం. అందుకని ఇస్సాకు ఏమైనా అంచులంచులుగా ఆయన స్లోగా ఆయన ఆశీర్వదించబడ్డారు. క్రీస్తులు ఏమనుకున్నారంట? అతను చూసి అసూయ పడ్డారంట. ఏంట్రా బాబు, క్రమక్రమేణా ఆయన ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాడని వాళ్ళు ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారు. కాబట్టి ఒకసారి ఆయన మాట ఇస్తే ఆ మాట తప్పేవారు కాదు. తన యొక్క తండ్రికి ఇచ్చిన మాట, ఆయనకి ఇచ్చిన మాట, ఇస్సాకు ఇచ్చిన మాట దేవుడు తప్పుకోకుండా వాళ్ళ జీవితాల్లో నెరవేర్చాడు. ప్రేమ అబ్రహాం కూడా ఏం చేశాడంట? ఇసుక రేణుల వల్లే నిన్ను చేస్తా, ఎలాగా విశ్వాసులకు తండ్రిగా చేస్తాను. కాబట్టి గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ తన పిల్లలకి దేవుడు అనుగ్రహించాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి రోజు నువ్వు కూడా దేవుని సహాయం కోరుకుంటే దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రభు ప్రేమ దేవుడు కూడా ఫిలిష్తీయులు కూడా ఆశ్చర్యపోయేలాగా, వాళ్ళు కూడా అసూయ పడేలాగా ఏం చేశాడంట? దేవుడు గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రేమ దేవుడు. ఫిలిష్తీయుల్లో కలిగిన దానికంటే ఎన్నో రెట్లుగా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనం కూడా బ్లెస్ అవ్వాలంటే నువ్వు కూడా అనేక మందికి దేవుని కార్యాలు, నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వు చెప్పాలి. అలా చెప్తే దేవుడు చక్కగా నిన్ను ఇంకా దేవుడు అధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఒకసారి చూద్దామంటే మొదటి దిన వృత్తాంతాలు 26వ అధ్యాయం 8వ వచనం చదువు. కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 6 వారు తమ పని చేయటంలో మంచి గట్టివారు. యెషూలేమ్యాకు కలిగిన కుమారులను, సహోదరులను. మొదటి దిన వృత్తాంతాలు 16వ వచనం 14వ వచనం. తూర్పు కావలి 16వ వచనం 16వ అధ్యాయం 14వ వచనం చదువు. దేవుడు ఆయన తీర్పు ఇచ్చేవాడు. మనుషులు ఎవరు ఎన్ని చేసినా దేవుడు ఏం చేస్తాడు? ఆఖరికి తీర్పు అనేది ఓటిస్తాడు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆయన కార్యాలని వివరించమన్నాడు. ఆయన కార్యాలు వివరిస్తే మనకి ఆశీర్వాదం, మనకి అభివృద్ధి, మనకి తోడుగా ఉండి ఆయన మనకి ఇంకా ముందుకి తీసుకోవాలి. ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ప్రేమ దేవునిగా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కార్యాలని నువ్వు వివరించాలి, ఆయన అద్భుతాలను వివరించాలి, ఆయన సూచనలను వివరించాలి. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేంటంటే వివరిస్తే మమ్మల్ని ఆశీర్వదించడం ఏంటి అంటే నిన్ను బ్లెస్ చేస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. ఇలా అనేకమైన దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇక ముందు ముందు జరగాలనంటే దేవుని నామ మహిమార్థమే నువ్వు ప్రతి ఒక్కరికి దేవుని కార్యాలు నువ్వు వివరించాలి, చెప్పాలి. దేవునికి ప్రతి ఒక్కరి మనుషులకి దేవుని గురించి నువ్వు చెప్పాలి. ప్రేమ దేవుని కూడా అలా చెప్తే చక్కగా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడు. ఓకే, బ్లెస్సింగ్ అయితే ఓకే, దేవుడు ఇస్తాడు, వివరిస్తా అని చెప్తాం. కానీ నువ్వు చేసే ప్రతి క్రియలకు కూడా దేవుడు ఏం చేస్తాడంట?
తీర్పుని ఇస్తారు ప్రేమ దేవుడు కూడా. ఒకసారి చూద్దాం. ఇది ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. కాబట్టి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఒక తీర్పుని ఇస్తాడు. అలా మధ్యాకాశంలో ప్రతి ఒక్కరు కూడా మన క్రియలకు తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఎవరు ఏ క్రియలు చేస్తే ఆ క్రియలకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒక తీర్పు దినాలు మనకి ఉంది. కాబట్టి మనం ఎలా జీవించాలి? చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక తీర్పు. నువ్వు మాట్లాడే మాటకి, నువ్వు చేసే క్రియలకి, ప్రతి ఒక్క దానికి తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు రేపు మధ్యాకాశంలో ఉంటుంది. మన అందరం ఎవ్వరు కూడా తట్టుకోవడానికి వీలు ఉండదు, ఎవరు ఎస్కేప్ అవడానికి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందు నుంచొని మనకంటూ ఒక తీర్పు దినం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకొని లోకంలో మనం బ్రతకాలి ప్రేమ దేవుని. హల్లెలూయా. కాబట్టి ఆ తీర్పు దినాన మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో మనం జీవించాలి ప్రేమ దేవుని బిడ్డ. అలా నువ్వు జీవిస్తే రేపు ఆ తీర్పు దినాన నువ్వు ఎలా ఉండొచ్చు తెలుసా? ధైర్యంగా మనం ఉంచవచ్చు. నువ్వేం తప్పు చేయాలా, మనకి ఎందుకు భయం? చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా? తప్పు చేయకపోతే నేనెందుకు, ఎవరికి భయపడాలి అని అనుకుంటా ఉంటాం కదా. అలాగే నువ్వు తప్పు చేయకపోతే రేపు దేవుడి దగ్గర తీర్పు దినాన్ని కూడా చక్కగా ధైర్యంగా నువ్వు నిలబడచ్చు. భూమి అందంతటా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుడి తీర్పును తీరుస్తారు. కాబట్టి ఆ తీర్పు ఉంది కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి భక్తి చేయాలి, మంచిగా దేవుడు ఎదగాలి. ఈ లోకంలో నీ మాట కూడా లిఖించబడుతుంది. అంటే అనకూడని మాటలు కూడా అంటే వాటి గురించి కూడా తీర్పు, దాని ప్రతిఫలం ఉంటుంది కూడా. చాలా జాగ్రత్తగా లోకంలో మనం జీవించాలి. తీర్పు దినాన మనం చాలా జాగ్రత్తగా లోకంలో ఉండాలి. నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా లోకంలో ఉంటే ప్రతి దానికి నువ్వు మంచి చేస్తే, మంచి మాటలు మాట్లాడితే, మంచిగా బిహేవ్ చేస్తే, మంచి భక్తి చేస్తే రేపు ఒక తీర్పు దినాన నీకు మంచి బహుమతులు ఉంటాయి ప్రేమ దేవునిగా. లేదు ఒకవేళ తీర్పు దినాన నీ క్రియలు బాగోలేదా, ఎలా ఉంటుంది? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే తీర్పు దినాన ఈ భూమి అంతంతటా ప్రతి ఒక్కరికి కూడా తీర్పు దినాన మనకి ఉంటుంది ప్రేమ. ఆ తీర్పు దినాన మనమందరం దేవుని ముందు ఉంచవలసిందే. మంచి చేసినోడు ఉంటాడు, చెడు చేసినోడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఆ తీర్పు దినాన చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకే ఏదైనా ఆశీర్వాదం, ఏదైనా సమస్యలు, ఏదైనా అనారోగ్యాలు కానీ వరుసలు చనిపోతే ఈ బాధలు ఉండవు. కానీ పరలోక రాజ్యంలో రేపు ఆ మధ్యాకాశంలో తీర్పు దినాన్న నువ్వు ఎదుర్కోవాలి అనేకమైన ప్రశ్నలు. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా నువ్వు ఎదుర్కోవాలి. అందుకే ఈ లోకంలో ఆశీర్వాదాలు, నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఇంకొకటి కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను ప్రార్థన కూడా చేయాల్సింది అంటే వాటిని పరలోక రాజ్యం నాకంటూ ఒక స్థానాన్ని ఇవ్వగయ్యా, నేను ప్రార్థన చేసుకోవాలి. డబ్బులు ఉంటాయి, నువ్వు అన్నంత కాలమే కదా, తర్వాత ఉంటాయా? మనం చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళాం. లేకపోతే ఇల్లు, స్థలాలు, పొలాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఈ లోకం వరకే మనం ఎంజాయ్ చేయడానికి, వాడుకోవడానికి. ఊళ్ళో పరలోకానికి తీసుకెళ్తాము ఉండదా? అవ్వదు. కానీ నువ్వు ఆ తీర్పు దినాన నువ్వు చేసే క్రియలు బట్టే అవన్నీ కూడా వస్తాయి. అప్పుడు దేవుడు నేను మెచ్చుకోవాలి, నేను ఆశీర్వదించాలి ప్రేమ దేవుడు కూడా. అనేకమైన గిఫ్ట్స్ దేవుడు మనకి సరే. నువ్వు చెడు చేస్తే, అందుకని అంటారు, అరే నువ్వు చెడు చేస్తే చెడే నీకు తిరిగి వస్తుంది, మంచి చేస్తే మంచి నీకు తిరిగి వస్తుంది అందరి లోపల. కాబట్టి దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఏది విత్తితే అది వస్తుంది. నువ్వు మంచి చేసావు అనుకో, దేవుడు నీకు మంచి బహుమతులు దేవుడు ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇస్తాడు. మనసు ఒకసారి ఈ భూలోకం నుంచి మనం వెళ్ళిపోతే ఇంకా మనం ఏమి చేయడానికి మనతో పాటు ఏమీ రాదు. నీ సొంత భార్య, నీ సొంత భర్త, నీ పిల్లల కొరకు నీతో పాటు రా. కానీ ఈ లోకంలో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ బాప్తిసం తీసుకుని ఉంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా దేవుడు అక్కడ పర్వత రాజ్యంలో
ఉంటాం. ప్రేమ దేవుడు మనకు సంతోషం ఉంటాయి. మన ఇంట్లో మనం అందరం ఉన్నట్టుగా రేపు పరలోక రాజ్యంలో కూడా మన ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటాం. అలా ఉందా? ఇక్కడ ఉన్నాం, చచ్చిపోతున్నాం, ఒకళ్ళం ఏంటి వెళ్తామో తెలియదు కదా. కానీ నీ ఫ్యామిలీ కూడా నీతో పాటు వస్తే ఆ పరలోక రాజ్యంలో చక్కగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. నీ భర్త మారలాదా, నీ భార్య మారలాదా, నీ పిల్లలు మారలాదా, వాళ్ళందరికీ కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక చిన్న మాట మాట్లాడినా తప్పుగా ఆ మాటకు కూడా రేపు తప్పు చెప్పాలి. కాబట్టి నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ క్రియలు ఎలాగ ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రేపు తీర్పు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు బ్లెస్సింగ్ అనేది ఇస్తాడు. ఇస్రాయేలును ఎలా ఆశీర్వదించాడో అదే విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనం కూడా ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, ఈ లోకపరమైన ఆశీర్వాదాలు, పరలోకపరమైన ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి. ఎందుకంటే అన్నిటికీ వారసులు మనమే. కాబట్టి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కావాలి, పరలోకపరమైన ఆశీర్వాదాలు కూడా మనకి కావాల్సిందే. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన మీద లేమితో కలిమితో మనం ఉండకూడదు. చక్కగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం బ్లెస్ చేస్తాడు. నువ్వున్న ప్రవర్తన బట్టి, నువ్వు జీవించడం బట్టి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటే అడ్డుకునేవాడు ఎవడు లేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డుకునేవాడు ఉండడు. ఆయన ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేసేవాడు కూడా ఎవడు ఉండడు. రోజు దేవుడు నీతో ఉండాలి. నువ్వు ఎవరెవరో నాతో ఉంటే బాగుండు, లేకపోతే ఎవరెవరో నాతో ఉంటే నేను ఆశీర్వించబడతా అని అనుకోమాకండి. దేవా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నేను బ్లెస్ అవుతా, నేను ఆశీర్వించబడతా. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు అలాగే పరలోకపరమైన ఆశీర్వాదాలు కూడా మనకి కావాలి. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వన్స్ ఒకసారి మాట ఇస్తే ఆ మాట ఆయన తప్పేవాడు కాదు. ప్రేమ దేవుడు. ఆయన 1000 తరముల వరకు ఆ మాట వాళ్ళగా నిలిచిపోవాలి. ఇస్సాకదే చెప్పాడు, నీ 1000 తరాల వరకు నీ ఆశీర్వాదం అలాగే నువ్వు ఆశీర్వదించబడా. నువ్వు నీ బిడ్డలు, నీ బిడ్డల యొక్క సంతానం అన్ని కూడా ఆశీర్వదించబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి, దేవుళ్ళు మంచిగా ఎదగాలి, మంచి క్రియలు చేయాలి. రేపు నువ్వు ఆ తీర్పు దినాన మంచి క్రియలు దేవుని దగ్గరికి పట్టుకునే లాయనకి ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే తీర్పు దినాన కూడా మనం దేనికి భయపడకుండా చక్కగా తీర్పులో మంచిగా దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి మనం వెళ్తాం. ప్రేమ దేవుని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకున్నాం, అలాగే తీర్పు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి బహుమతులు దేవుడు ఇస్తాడు, పరలోక రాజ్యానికి నిన్ను పంపిస్తాడు. లేదు నువ్వు చెడు క్రియలు చేస్తే, నిష్టానుసారంగా నువ్వు జీవిస్తే దానికి తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తాడంట? నీకు శిక్షలు విధించే నరకానికి దేవుడు పంపించేస్తాడు. కాబట్టి ఈ లోకములో నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, అంతా బాగానే ఉంటుంది. నీ యొక్క డబ్బు కానీ లేకపోతే నీ ఆస్తిని అంతా కూడా నువ్వు చక్కగా జాగ్రత్తగా, ఎందుకంటే డబ్బే అన్నిటికీ మూలం కదా. నువ్వు చెడిపోవాలన్నా, నువ్వు బాగుపడాలన్నా డబ్బే. దగ్గర ఉన్నప్పుడు పాడైపోతూ ఉంటావు, లేనప్పుడు కాము ఉంటావు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్ ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని నీ క్రియలు జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే రేపు తీర్పు దినాన నువ్వు చక్కగా దేవుడు నీకు మంచి బహుమతులు ఇచ్చి పరలోక రాజ్యంలో నిన్ను వారసులుగా చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటే చాలు, ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని తీర్పు దినాల దాకా, అంటే నువ్వు చక్కగా దేవునిలో ఉంటావు, నువ్వు చనిపోయేంత వరకు నీ క్రియలు జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత తీర్పు దినాన్ని కూడా దేవుడు నిన్ను చక్కగా మంచి బహుమతులు ఇచ్చి దేవుని పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ప్రేమ దేవుని. హల్లెలూయా. కాబట్టి
ఈ లోకపరమైన ఆశీర్వాదం అంటే నీకు ఉన్న డబ్బులు ఇవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకునే క్రియలు అన్ని కూడా చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే రేపు తీర్పు దినాన మనం భయపడకుండా చాలా జాగ్రత్తగా ఉండగలం. ప్రేమ దేవుడా, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెప్పడం వినుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన